భూమి మీద ఒక ప్రదేశం ఉంది. అక్కడికి ఎవ్వరూ ఎక్కలేరు. ఎప్పటి నుంచో మిస్టరీగానే ఉంది. అక్కడ మన శివుడు నివసిస్తున్నాడని కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. అదే కైలాష్ పర్వతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది కైలాస పర్వతం పైన నిజంగానే శివుడు ఉన్నాడా, దాని వెనుకాల ఉన్న సైన్స్ అండ్ మిస్టరీ ఏంటి. కైలాష్ పర్వతం హిమాలయాల మధ్య టిబెట్లో 6,638 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 4 ప్రధాన మతాలకు పవిత్రం: హిందూ, బౌద్ధ, జైన మరియు బౌన్ మతం. హిందూ మతం ఇది శివుడు నివసించే కైలాసం అని నమ్ముతుంది. శివుడు ఇక్కడే ధ్యానంలో ఉంటారని, ఇక్కడి నుంచే విశ్వాసాన్ని పరీక్షిస్తారని చెబుతారు. బౌద్ధ మతంలో దీన్ని మౌంట్ మీరు అని పిలుస్తారు. ఇది విశ్వాసానికి కేంద్ర బిందువుగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం కైలాసం అనేది కేవలం ఒక పర్వతం కాదు, ఇది స్వయంగా ఒక శక్తి కేంద్రం. శివుడు పార్వతీదేవితో ఇక్కడే నివసిస్తున్నారని చెప్తారు. నంది, గణపతి, కార్తికేయ దేవుడు కూడా ఇక్కడే ఉంటారని కథలు చెబుతున్నాయి. స్కంద పురాణం ప్రకారం కైలాసం చుట్టూ 84 రకాల యోగ శక్తులు ఉంటాయి. ఎవరికైనా నిజమైన భక్తితో ఇక్కడ ధ్యానం చేస్తే వారికి ఆత్మముక్తి పొందుతుందని చెప్తారు. ఇంకా ఒక కథ ప్రకారం ఇక్కడ మానస సరోవర్ అనే పవిత్ర సరస్సు ఉంటుంది. దీన్ని నీటిని ఒకసారి తాగితే పాపాలు నశిస్తాయని నమ్మకం. ప్రపంచంలో మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కిన వారు కూడా కైలాష్ పర్వతంని అధిరోహించకపోయారు. ఎందుకు? అక్కడ వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కే ప్రయత్నం చేసిన కొందరు రహస్యమైన కారణాల వల్ల వెనక్కి రావాల్సి వచ్చింది. 1930లో ఒక రష్యన్ అన్వేషకుడు కైలాస పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేశాడు. కానీ అతను తిరిగి వచ్చి చెప్పిన మాట, శిఖరానికి దగ్గరగా వెళ్ళగానే నా గుండె వేగం పెరిగింది. దారి కనిపించలేదు, కానీ ఎవరో నన్ను వెనక్కి లాగినట్లు అనిపించింది అని చెప్పాడు. కైలాష్ పర్వతం గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కైలాష్ పర్వతం చుట్టూ ఒక రహస్యమైన అయస్కాంత శక్తి ఉంటుంది. దీనివల్ల గడియారాలు, కంపాస్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయవని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. యాత్రికులు చెబుతున్న అనుభవాలు కూడా అద్భుతమే. కొందరు చెబుతున్నది ఏంటంటే, కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పర్వతం మీద మిస్టరీ లైట్స్ కనిపిస్తాయని కూడా చెబుతున్నారు. అయితే ఇది భక్తులకు కేవలం పర్వతం కాదు, ఇది శివుడి స్వరూపం అని వారు నమ్ముతున్నారు. శివుడు ఇక్కడ నిజంగానే ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడు, వారిని పరిపాలిస్తున్నాడు అని భక్తులు నమ్ముతున్నారు. మరి శివుడు కైలాసంలోనే ఉన్నాడా? శాస్త్రం ఇంకా నిర్ధారించలేకపోయినా విశ్వాసం ఉన్న భక్తులకి సమాధానం ఒకటే: అవును, శివుడు కైలాసంలోనే ఉన్నాడు. మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీ యొక్క ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.